It says the fear of the Lord is the beginning of wisdom. నిజంగా భయము భక్తి ఉంటే దేవుడు అంటే we will be wise people. The fear of the Lord leads to discernment, understanding and righteous living. The fear of the Lord leads to life, safety and satisfaction. We don't understand it. Proverbs 19:23 says the fear of the Lord leads to life. ఒక జీవము కలిగిన మనిషిగా జీవించే మనిషిగా మంచి జీవితాన్ని నువ్వు అనుభవించే మనిషిగా ఉండాలి అంటే బేసిక్గా నీకు దేవుడు అంటే భయం. Proverbs 19:23 says యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. There is safety. The fear of God leads to life and safety. దేవుడు అంటే భయం ఉండే నీకు ప్రొటెక్షన్ కావాలా, ప్రభా నాకు ప్రొటెక్షన్ కావాలి అడగాల్సిన పని లేదు. నీకు దేవుడు అంటే భయం ఉంటే, నాకు భయం ఉంటే మనకు ప్రొటెక్షన్ ఆటోమేటిక్. ఇట్స్ లైక్ ఇఫ్ యూ ఫియర్ గాడ్ యు ఆర్ కవర్డ్. And then he says, I will go before you. I will go before you. నీకు విరుద్ధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఎందుకన్నాడు? పహలే ముझे छूना पड़ेगा. You want to touch my son? Touch me, says your Father in heaven. And then వెనకాల ఉంటుంది surely goodness and mercy. కృపా కనికరము. So you're covered. ఎప్పుడు? When you fear God. ఏం చేయాల్సిన పనిలే. ఉపవాస ప్రార్థనలు చేస్తే ప్రియులారా లేదు. బైబిల్లో క్లియర్గా దేవుడు అంటే భయము భక్తి వణుకు ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మనం ఏం చేస్తామంటే ఉపవాసం మనం ఏదో గెలుచుకుంటానికి ప్రయత్నం. ప్రొటెక్షన్ ఈజ్ ఎ గ్యారంటీ ఫర్ దోస్ హూ ఫియర్ గాడ్. You don't have to fast and pray and ask God to protect you. He says, just fear me. The fear of the Lord brings blessing. Psalm 128:1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నడుచువారందరూ ఆశీర్వదింపబడుదురు అదనమాట ధన్యులు అంటే. You want blessing? Fear God. You want protection? Fear God. You want provision? Fear God. You want supply? Fear God. You want sustenance? Fear God. You want understanding? Fear God. You want direction? Fear God. You want secrets of heaven to be unraveled to you? Fear God. The fear of the Lord prolongs life, but the years of the wicked will be shortened. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. Every physical issue has a spiritual root. ఈరోజు if there is an ill health, if there is an issue, whatever, వెనక్కి తిరిగి ఎక్కడో ఒక స్పిరిచువల్ యు మిస్డ్ యువర్ మార్క్, ఎక్కడో రిథమ్ పోయింది, ఎక్కడో నువ్వు తప్పు కార్డు వేసావు, యూ హ్యావ్ లాస్ట్ యువర్ స్కేల్ సమ్వేర్, therefore it hit you and we give credit to the enemy. దుష్టుడు నాకు ఇలా చేయబోయాడు కానీ దేవుడు నన్ను కాపాడు. దుష్టుడు అసలు నిన్ను ముట్టుకోనే పరిస్థితే రాదు నువ్వు భయము భక్తి వణుకుతో సరిగ్గా ఉండుంటే. So what I tell myself, why did I have to go through this? Somewhere there's a breach in the fear of God. How dare the enemy touch me? How dare the enemy touch you or your children? How dare? ఎంత గుండుండాలో దుష్టుని నిన్ను ముట్టుకోవాలంటే. Somewhere there is a breach where I lost my protection, you lost your protection, we lost our safety. If you have given another phase, it's the extra grace of God saying, hey, at least now you fear me. Thanksgiving meeting పెట్టుకోమని కాదు. When he prolongs life, he's saying, ఒళ్ళు సరి చేసుకొని సరిదిద్దుకొని జీవితాన్ని ఇప్పుడు సరిగ్గా జీవించు. The fear of God brings security and protection. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం కాదు నా దేవుడు నాకున్నాడు అనే ఫీలింగ్ ఏం లేదు, వెర్రీ ధైర్యం. ఏంటి నీకు దేవుడు అంటే భయం ఉంటే చాలు. The fear of God provides sustenance. Psalm 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. శాలరీ వచ్చిన 3వ వారం తర్వాత ఇబ్బంది ఎందుకు వస్తుంది? The bills and the EMIs, brother. No. Why do you have to sell something in order to sustain yourself? Why is there no flow? నిన్ను ఈ లోకానికి పంపించిన వాడు
నిన్ను ఇప్పుడు వరకు ఎదిగించినవాడు నీ తుది వరకు సప్లై చేసి నిన్ను నిలబెట్టుకోగలిగిన సమర్థుడై ఉన్నాడు. సప్లైలో సస్టెనెన్స్లో ప్రాబ్లం వస్తే దాని అర్థం ఏంటి? ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. కిసి చీజ్కి కమి नहीं होगी. ఏమీయో దేనికి? నీకు ప్రేమకి కొదు ఉండదు, సంతోషానికి సమాధానానికి కొదు ఉండదు, ఆరోగ్యానికి కొదు ఉండదు, నిధులకు కొదు ఉండదు, రిలేషన్షిప్స్కి కొదు ఉండదు, శాంతికి కొదు ఉండదు, సమాధానానికి కొదు ఉండదు, ఏ బట్టలకి కొదు ఉండదు, తిండికి కొదు ఉండదు. ఇవన్నీ కొదువులు ఇబ్బందులు వస్తున్నాయంటే దేవుడు అంటే భయము లేక. The fear of God gives us deliverance from fear of man. మానవుడు అంటే భయం. The greatest scare is the scare of death. But the fear of God will overpower the scare of death. మరణం అంటే చాలామందికి భయం. మరి ముఖ్యంగా చాలా రోజులు బతకాలనుకున్నవాడికి భయం. The fear of God delivers us from the fear of man. Matthew 10:28 says, the fear of God delivers us from the fear of man. మత్తయి 10:28. And then the fear of God includes awareness of eternal judgment. Ecclesiastes 12:13 and 14. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. If you want to be delivered from everything that is evil in this life, your duty is to fear God. My duty is to fear God. The fear of God is the fear of being away from God. Ammo pogottuntanemo. The fear of God actually draws you to God. Let me just tell you this the fear of God draws you to God. దేవుడు అంటే భయం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళతాం, దేవుని నుంచి పారిపోము. We want to run away from God. You see, when you're scared of something, you run. You see, there's a classic case in Exodus chapter 20, where God comes in the cloud and speaks to his people. When they heard God speak and the effects and the echoes of his voice, the vibrations, the reverbs of his voice, they got scared and they ran away from God. And they said something to Moses. Moshe te antaru పరిగెత్తి వెళ్ళిపోయి ఉంటారు. మోషే నువ్వు మాట్లాడు, మేము వింటాం. అమ్మో దేవుడు కానీ మాతో మాట్లాడితే హే దేవుడు నీతో మాట్లాడితే బ్రతికుంటావు. దేవుడే కానీ నీతో మాట్లాడితే నీకు చావెందుకు వస్తుంది? జీవము కలిగిన దేవుడు నీకు జీవమే పోస్తాడు కానీ మరణాన్ని ఎందుకు ఇస్తాడు? They were scared of God because they did not revere God, they did not have a connection with God, they did not have a relationship with God, they lacked intimacy with God. అప్పుడు ఏమంటాడు మోసెస్? ఏం చేస్తాడు? అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేశానని ప్రజలతో చెప్పెను. అదే భయపడొద్దంటాడు, ఆయన భయం మీకు కలగాలంటాడు. అదేంటది? భయపడు దేవుడు అంటే డోంట్ గెట్ స్కేర్డ్ అని. డోంట్ గెట్ స్కేర్డ్. యాక్చువల్లీ ఆయన ఎందుకంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. నీకు భయము భక్తి వణుకు ఉందా? కెన్ యు బిలీవ్ దట్? గాడ్ కేమ్ టు టెస్ట్ ది ఫియర్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే రివర్ హిమ్ ఆర్ నాట్. ప్రజలు దూరముగా నిలిచిరి. ప్రజలు ఎక్కడున్నారు? దేవుడితో కనెక్షన్ లేనోడు దూరంగానే ఉంటాడు. ద రియల్ ఫియర్ ఆఫ్ గాడ్ విల్ ఆల్వేస్ డ్రా యూ టు గాడ్. Even when you make a mistake. దావీదు ఆ తప్పు చేశాడు. అంత పెద్ద తప్పు చేసిన తర్వాత చేసిన పని ఏంటి? దాక్కోలేదు, తల దాచుకోలేదు. ఆయన దేవుని సన్నిధికి అంటే దేవుణ్ణి ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా చేసిన వాడు దేవుని నుంచి భయపడి దూరం వెళ్ళిపోవాలి కదా. కానీ ఏం చేస్తున్నాడు? దేవుడు అంటే భయము భక్తి ఉన్నవాడు తప్పైపోయి నీకు దండం పెడతాను కర్మ. దట్ ఈస్ ద ఫియర్ దట్ గాడ్ వాంట్స్ us to have. Our children are too dignified. అది దేవుడు భయం అంటే తెలీదు. ఆ అమ్మాయికి దేవుడు భయం అంటే తెలీదు. We have become providers for them. My assets are this. మా నాన్న పోయిన పర్లేదు, నాకు ఇన్ని అసెట్స్ ఉన్నాయి. పక్కన ఎవడో చెప్తాడు కుచ్ భీ నేరే ఉదర్ ఇన్వెస్ట్ కర్ ఇది. ఒక్క క్షణం పట్టదు everything to go. Malachi 3:16 says, then those who feared the Lord talked with each other and the Lord listened and heard.
అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పైనుండి మీరు ఇద్దరు ముగ్గురు ఎవరన్నా దేవుడు అంటే భయం ఉన్నవాళ్ళు కలిసి మాట్లాడుకుంటుంటే, అరే క్యా బాత్ కరే జరా సునేంగే చలో, ఐ వాంట్ టు లిసన్ టు. ఈస్ నాట్ ఈవ్స్ డ్రాపింగ్, ఈస్ నాట్ ఆఫ్టర్ వాంటింగ్ టు నో వాట్ యుల్ సే, హీ సో డిలైటెడ్. ఎంత డిలైటెడ్! నేనంటే భయం కలిగిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారా, చలో హమ్ భీ జాయేంగే సునేంగే క్యా బాత్ కరే. My God, is our life like that? Where God, the Holy One of Israel, would come and listen to our conversation. This does not need ప్రభువా రమ్ము అవసరం లేదు. నీకు భయము భక్తి వణుకుంటే నీ మాటలు వినటానికి ఆయనే వస్తాడు. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఒక గ్రంథంలో నీ పేరుందా? జీవ గ్రంథం ఒకటి ఉంటుందని మనం విన్నాం బైబిల్లో. దాంట్లో పేరు చాలా సింపుల్గా ఎక్కేస్తే, పశ్చాత్తాపడి ఐఎమ్ సారీ లార్డ్ ఫర్గివ్ మీ, రిపెంటెన్స్ ఉంటేనే, జెన్యున్ రిపెంటెన్స్. ఆయన యందు భయభక్తులు కలిగి మామూలుగా మనం బ్రతుకుతూ మాట్లాడుకుంటుంటే, అరే ఇస్కెనా ముస్మే లిఖ్ దే. When God wants to favor, అరే ఓ బుక్కోలో నీకు దయా కటాక్షం ఫేవర్ చూపించాలనుకో, God says, ఆ బుక్ చూడు, ఆ బుక్లో పేరుందా? ఇట్స్ లైక్ అ కూపన్. యు గాట్ ఇట్. అడుగుడి, ఎవడు పడితే వాడు ఏది పడితే అది అడిగితే ఇవ్వడు. ప్రభా మీరు అన్నారు కదా మీ వాక్యంలో, వాక్యం కూడా చదువుకో అంటాడు దేవుడు. నువ్వు నేను క్రీస్తుని అంగీకరించిన దగ్గర నుంచి వీఆర్ అన్ ఎక్స్పెండిచర్ ఆన్ ద ఎక్స్చెకర్ ఆఫ్ అ హోలీ గాడ్. ఆ హెవెన్ ఎకానమీ మీద మనం ఒక పెద్ద బర్డన్, ఊరికే అన్నీ ఇచ్చేస్తుండాలి దేవుడు. బట్ హియర్ ఇస్ వెరీ క్లియర్, హీ సేస్ భయభక్తులు కలిగిన వాళ్ళకి బుక్ ఉంది, పక్కన చెప్పి బుక్ ఉందండి. ఇట్స్ టైమ్ దట్ వీ గెట్ బ్యాక్ గాడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్. Proverbs 14:12 ఒకసారి సేస్, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు. మనకిప్పుడు బాగానే ఉంటుంది, బట్ టువర్డ్స్ ది ఎండ్ it could prove to be disastrous. There is a way that seems right to a man, but in the end it leads to death. We need to get back to the king. I just said something very dangerous from Jeremiah 2:17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసి కొంటివి కదా. When you abandon him, నీకు బాధ రాకేమవుతుంది అంటే, నీ సస్టైనర్, నీ ప్రొటెక్టర్, నీ ప్రొవైడర్, ఆయన అంతటినీ, నీ డెలివరర్ని నువ్వు విసర్జించి నీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటే నీ ప్రాబ్లమ్స్ నువ్వు రక్షించుకున్నట్టే లెక్క. While we defile ourselves with the things that God detests, God no longer holds back the consequences of our sins. This is the most dangerous thing I want. వద్దు చేసింది తప్పు చేస్తూ ఉంటే ఎవ్రీ సిన్ హ్యాస్ అ కాన్సిక్వెన్స్. ప్రభా నన్ను క్షమించు ప్రభా, అయిపోయింది అనుకున్నది, బట్ దెర్ ఇస్ అ కాన్సిక్వెన్స్. ఎవ్రీ సిన్, ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ, బట్ దట్స్ ద ట్రూత్. నువ్వు నేను చేసే ప్రతి పాపానికి కొన్ని పరిణామాలు ఉంటాయి. నువ్వు హృదయాంతరంగం నుంచి పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకున్నప్పుడు ఆ పరిణామాలు కూడా తుడిచివేస్తాడు దేవుడు. ఆ పాపంతో ఉన్న గిల్ట్ని కూడా తీసివేస్తాడు దేవుడు. కానీ అది అయిన తర్వాత నువ్వు నేను ఇంకా పాత బాటలోనే కొనసాగుతున్నట్లయితే ఆ పరిణామాలు తుడిచేయటం అనే పని హోల్డ్ చేస్తాడు. Which means probably you and I would be forgiven, but we will face the consequences. Consequence is terrible captivity to sin that is never satisfied. తుచ్చమైన అభిలాషలకు, that's a serious consequence. ఈ పరిస్థితి నుంచి నేను బయటపడగలనా? ఎస్, దర్ ఇస్ స్టిల్ ఛాన్స్. లేకపోతే ఎందుకు మాట్లాడతాడు వాళ్ళు? ఈరోజు మనతో ఏది మాట్లాడాడంటే
నీ పేరు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో. జాగ్రత్త. దేవుడు అంటే భయము భక్తి వణుకుతోటి ఉండు.